కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం వలన ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆమదల వలస పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుంపల రామారావు, కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడారు. ఎలక్షన్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మీరిచ్చిన వాగ్దానాలన్నీ ఎలా నెరవేరుస్తారో చూడండి. చేత కాదని చెప్పకుండా గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటారా? ఇప్పుడు చేస్తున్నది కూటమి ప్రభుత్వం విధ్వంసం. కాబట్టి దీనందరూ ప్రజలు గమనిస్తున్నారు. మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళకి దెబ్బ తగిలింది. రాబోయే ప్రతి ఎలక్షన్ లో కూడా కూటమి ప్రభుత్వానికి మనుగోలు లేకుండా ప్రజలు తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ప్రకటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లో ఎందుకంటే ఈరోజు పిల్లల కోసం ఎంత వైసీపీ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉదాహరణ కనకలే ఉంటారు, ఒక సెకండ్ ఇయర్ థర్డ్ చదువుతున్నారు. వాళ్ళకి మధ్యలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద జాయిన్ అవుదాం ఉద్దేశంతో వస్తుంది, గవర్నమెంట్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఈ రోజు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వెనక్కి పంపించే పరిస్థితి ఉన్నారు. చాలా మంది పిల్లలు తలడిల్లిపోతున్నారు, మానసిక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద మనం జగన్ సార్ ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగుదాం ఉద్దేశంతో ప్లాంట్ గా వెళ్తే ఈ రోజు కనీసం 3,900 కోట్లకి 2,600 కోట్ల 1/3 మంది స్టూడెంట్స్ ఈ రోజు దెబ్బతినే పరిస్థితి ఉంది. అది కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టి అంకెల ప్రకారం ఇస్తేనే. అంతెందుకు రైతన్న ఈ రోజు మన వెనుకబడిన జిల్లా మన జిల్లా రైతన్న మన ఈ జిల్లాలో 10 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ప్యాడీ ఉత్పత్తి 10 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుంది ఎవ్రీ ఇయర్. ఈ రోజు 5 లక్షల 10 టన్నులు మాత్రమే పర్చేసింగ్ అయింది. మిగతా 4,90,000 టన్నులు ఏమైంది అంటే కనీసం రైతులకు కూడా అన్నదండగా లేని ప్రభుత్వం ఇది. రేపు అందరూ కూడా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఉంది. కానీ మా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు యువతకి, పిల్లలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి అందరూ అన్నదండగా ఉండే ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం. ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. మహేంద్ర తన ఆఫ్షోర్ కోసం ఫస్ట్ బడ్జెట్ లో 38 కోట్ల రూపాయలు పెట్టారు. ఆ 38 కోట్ల ఓన్లీ 8 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన చెల్లింపులు రిలీజ్ చేశారు. అది కాకుండా 90 కోట్లు మన సెకండ్ బడ్జెట్లో పెట్టారు. అంత కూడా అంకెల గారిడే. ఈ బడ్జెట్ లో కూడా ఈ నిరుద్యోగులకు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా అంకెల గారిడే. అంతెందుకండి, మనకి మన జిల్లా తీసుకుందాం, యూనిట్గా తీసుకుందాం. మూలపేట పోర్టు, ఫిషింగ్ హార్బర్, మన ఫిషర్మెన్స్ కోసం జెట్టీలు, ఇవన్నిటి కనీసం ₹1 ప్రవేశపెట్టారు. రాష్ట్రం మొత్తం మీద ఎయిర్పోర్ట్లకి, మూల పోర్టులకి ఇలాంటి అన్నింటికి కూడా 275 కోట్లు మాత్రమే పెట్టారు బడ్జెట్ లో. అది రాష్ట్రం మొత్తం మీద. ఈ జిల్లా నాయకులు ఏం చేస్తున్నారు? అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూన్సీలు తీసుకుందాం. జగన్ సార్ మనకి ఏం చేశారు? అగ్రికల్చర్ పాలిటికల్ ఇచ్చారు, ఒక వెటర్నరీ పాలిటికల్ ఇచ్చారు, ఒక మన ఇది హార్టికల్చర్ రీసెర్చ్ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. కనీసం ఈ బడ్జెట్ లో ₹1 ఇచ్చారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం? ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే విద్యార్థులకి విద్య అభ్యున్నత స్థాయిలో ఉంటుందో ఆ రాష్ట్రము, ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ముఖ్య ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూన్సీ కోసం ఇవన్నీ తీసుకొస్తే ఈ బడ్జెట్ లో కనీసం ₹1 కూడా లేదు. నెక్స్ట్ ఉద్యోగులకు వద్దాం. ఉద్యోగులు కనీసం ఒక డిఏ కానీ, ఒక పిఆర్సీ కమిషన్ చేయకుండా ఇంతవరకు వేసుకోలేదు. అందుకే ఈ రోజు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులందరూ కూడా, ఉపాధ్యాయ వర్గం అంతా కూడా గుణపాఠం చెప్పారు. సూపర్ 6 అన్ని బోటకపు హామీలు, కళ్ళబుర్లు, కబుర్లు, ప్రజల్ని మధ్యపెట్టించేసి తప్పుదో పట్టించేసి అవన్నీ కూడా అధికారం చేపట్టి ఎక్కడ ప్రజాగ్రహానికి గురవుతామని చెప్పే ఉద్దేశంతోనే అంత డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తున్నారు. గతంలో ఫస్ట్ తిరుపతి లడ్డూని తెర మీద తీసుకొచ్చారు.
ఆ తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ మిక్స్ అయిపోయి చెప్పేసి తీసుకొచ్చారు, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. బాదుడు పవర్ బిల్స్ ఒక్కొక్కరికి 2,000 3,000 పవర్ బిల్స్ వచ్చేస్తున్నాయి. అన్ని కూడా ఫెయిల్యూర్. ఇప్పుడే మా రాష్ట్ర కార్యదర్శి అన్నట్టు ఎన్నో సంవత్సరాలకి ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు రావాల్సిన ప్రజాగ్రహము ఈరోజు ఈ దేశ చరిత్రలో ఏ గవర్నమెంట్కి లేదు. పంటలు కూడా మరి పండవు, ఎందుకు వాటర్ సఫిషియెంట్ ఉండదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వానికి మీ సభాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇక్కడికైనా ఈ కార్యక్రమం విరమించుకోండి దయచేసి ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది. మరి ఈవేళ 6 గ్యారెంటీస్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్, ఓన్లీ గ్యాస్ పెట్టారంటే గ్యాస్ కూడా 3 సిలిండర్లు తగ్గట్టుగా బడ్జెట్ ఇవ్వలేదు. ఆయన చెప్పింది 3 సిలిండర్లు అన్నారు, అది కూడా బడ్జెట్లో పెట్టలేదు. 3 సిలిండర్లు కూడా 6 గ్యారెంటీస్లో గ్యాస్ ఇంప్లిమెంట్ చేశారు. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు లేదు. అలాగే నిరుద్యోగ వృత్తి అన్నారు, అది లేదు. అలాగే ప్రతి మనిషికి 10 ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే 1,500 అన్నారు, అది కూడా లేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ వాస్తవం కాదని ఈ పత్రికా సమావేశం పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నానండి ప్రభుత్వానికి. ఇది కరెక్టే కాదని వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో అవగాహన కన్నా ఏది చెప్తే చేస్తే క్లారిటీ ఉండాలి. మనిషికి ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటేనే ముందుకెళ్తాడు, మనిషి సక్సెస్ అవుతాడు. తప్ప ఏదో మాయమాట చెప్పి ఇవాళ ఎంప్లాయీస్ ఉన్నారండి, వాళ్ళు కూడా మన ఎంతో ఎక్కువ శాతం వాళ్ళకే చేశారు, అందరూ తేడా లేదా, వాళ్ళు ఒప్పుకున్నది. అలాంటిది ఇవాళ కూటమి ఎమ్మెల్సీ కూడా ఓడిపోయాడంటే అది ఎంత ప్రభుత్వానికి ఇండికేషన్ వస్తుంది ఆలోచించాలి. కూటమి ఎమ్మెల్సీ కూడా ఇవాళ వర్మ గారు కూడా ఓడిపోయారు ఇక్కడ ఉత్తరాంధ్ర. ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఎప్పుడు కూడా ప్రజల తల్లి ఒపీనియన్ బట్టి నాయకులు వెళ్ళాలి తప్ప వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎంత తోడికైనా గుణపాటు చెప్తారు, తేడా లేదు. ఇది మాత్రం గమనించండి. ప్రభుత్వానికి కూడా మేము మరీ హెచ్చరిస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమం చేసుకుని వెళ్తే ఎవరూ సక్సెస్ అవ్వలేదు. ఎవరు కూడా మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఒక సీనియర్ నాయకుడు అంటారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నారు, నిన్న పరిగణలో తీసుకుని చేయండి. మాకు పవర్ ప్లాంట్ తెచ్చిన కన్నా ఒక సోలార్ ఫ్యాక్టరీ కూడా చేయండి, చాలా సక్సెస్ అవుతాము. అలాగే నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా దీని అందుకే వీటన్నిటికి భాగంగానే రేపు 12వ తారీఖుని కలెక్టరేట్ ఎదురుగా మేము అందరం నిరసన కార్యక్రమం చేపడుతూ యువత పోరు కార్యక్రమం పెడుతూ వాళ్ళందరూ తీసి కలెక్టర్ గారికి మా ద్వారా కలెక్టర్ గారికి ఇస్తూ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామండి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టూడెంట్స్కి ఎంతో ఉపకారం జరిగిందండి. మహానుభావుడు రాజశేఖర రెడ్డి టైంలోనే ఈ ఇంజనీరింగ్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఫ్రీగా అందరూ చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారండి. చాలా దాన్నే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు. చెప్పడానికి ఏ రకం లేదు. పోతే దురాశతో వచ్చారు. 6 గ్యారెంటీస్ ఇచ్చేస్తాం ప్రజలు ఒకసారి నమ్ముతారు, మరోసారి నమ్మరు. ఇది గమనించమని నేను కోరుకుంటూ మరి మీ అందరి సభాముఖం మీ అందరికి కూడా ఫస్ట్ ప్రెస్ మీట్గా మీ అందరితో పరిచయం చేసుకున్నందుకు సంతోషం. థ్యాంక్ యూ. రేపు మా కార్యక్రమం చెప్పాను, రేపు కార్యక్రమం అందరూ అటెండ్ అవ్వాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా పత్రికా ముఖం ద్వారా మా కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ కూడా తెలియజేస్తున్నారంటే రేపు కార్యక్రమం యువతపూర్ అందరూ కూడా అటెండ్ అవ్వాలి. అందరూ కూడా కలెక్టర్ చేసి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. మరీ అందరికీ సభాముఖం. థ్యాంక్ యూ. స్వాగతం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని మీకు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఈ ప్రకారంగా మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు ఉదయం 12వ తారీఖున ఉదయం కలెక్టరేట్ వద్ద ధర్నాతో పాటు కలెక్టర్ గారికి ఫీజు రీయింబర్స్మెంట్ మీద నిరుద్యోగ వృత్తి మీద వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. దీనికి పొందూరు మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ మధ్య తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు. గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగిందని. అసలు విధ్వంసం అంటే ఏంటండి? ఇప్పుడు చేస్తున్నది కూటమి ప్రభుత్వం చేస్తున్నది విధ్వంసం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, దొంగ తిరుగుడు రాజకీయాలు చేయడం, అరెస్టులను ప్రోత్సహించి ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం, దీన్ని విధ్వంసం అంటారా? పార్టీ చూడకుండా
జెండా చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందజేయడాన్ని విధ్వంసం అంటారా? విధ్వంసం చేస్తుంది కూటమి ప్రభుత్వం తప్ప ఈ విధ్వంసం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మధ్యన సోషల్ మీడియాలో మీరు అందరూ చూశారు, వైఎస్ఆర్సీపీ సింపథైజర్ ఓటర్స్ కు ఎటువంటి ఉపయోగం జరిగినా వాళ్ళకి పాలు పోసి పెంచినట్టే అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మాట్లాడిన మాటలు తమరందరూ వాట్సాప్ ద్వారా, మీడియా ద్వారా మీరు చూశారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఆడవలసిన మాటైనా ఇది? గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం అంటున్నాం. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రిని, ఢిల్లీలో నేను వెళ్తాను, ఈ దేశం అంతా నాకు తెలుసు అంటావు. నీకు ఎలక్షన్ ముందు తెలియదా రాష్ట్ర పరిస్థితి? రాష్ట్రం యొక్క పరిస్థితి నీకు ఆ మాత్రం అవగాహన లేకుండా నువ్వు సీనియర్ ఎలాగవుతావు? సీనియర్ నాయకుడిని ఎలా చెప్పుకొని తిరుగుతావు? ఈ హామీలన్నీ ఎందుకు ఇచ్చావు? బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చాలా క్లారిటీగా చెప్పారు. 10 లక్షలు కాదు, 3 లక్షలు 4 లక్షల వేలు కోట్లు అని చెప్పి మీరే చెప్తున్నాం. మరి అంటే మీరు చెప్పిందంటే మీకే క్లారిటీ లేదు. కూడా ఇప్పుడు ఏదైతే కార్యదర్శి గారు చెప్పేటట్టు ఈ బడ్జెట్ లో రిలీజ్ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది అది అంకెల గారడియా లేకపోతే పూర్తి స్థాయిలో ఇస్తారో ఎవరైనా తెలియదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో చదువుకునే విద్యార్థులకు న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు ఏదైతే పోరుబాటు చేస్తున్నామో ఈ పోరుబాటుకు మండపాటి అధ్యక్షుడిగా ఆమదాస మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.